గౌతమ్ అంటూ ఉన్నాడు. నాకున్న ఒకే ఒక్క ఫ్యాంటసీ ఏంటో తెలుసారా? నువ్వు నేను నీకిష్టంగా ఇచ్చిన చీరలో నా కోసం ప్రేమగా రావాలంట. నేను నిన్ను ఆ చీరలో చూసి నాకు చాలా నచ్చి నీకు ముద్దు ఇవ్వాలంట. ఐ లవ్ యూ చెప్తూ చిన్నగా సిగ్గుపడ్డాడు. మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు నేను, అమ్మా నాన్న, మన పిల్లలు, ఇంకేం వద్దు, చాలు. లైఫ్ లాంగ్ నేను నీ కాళ్ళ దగ్గర ఉండిపోతా. అదంతా కాదురా, నాకొక్క మాట ఇవ్వు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా, నన్ను వదిలిపోవు కదా అంటూ అమ్ముకి చేయి చాపాడు. అమ్ము నిద్రలో ఆ చేయిపై తన చేయి వేసింది. గౌతమ్ ముందు షాక్ అయినా మళ్ళీ చిన్నగా నవ్వుకొని, చాలు ఈ మాత్రం భరోసా అని లేచి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. గౌతమ్ వెళ్ళాడు అని కన్ఫామ్ చేసుకున్న అమ్ము కళ్ళు తెరిచింది. అప్పటిదాకా చాలా కష్టంగా కళ్ళల్లోనే దాచుకున్న కన్నీళ్ళని కొనల నుండి బయటకు పంపించింది. అలానే ఇంతసేపు గౌతమ్ చెప్పిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. మెల్లగా లేచి కూర్చుని ఉండగా వచ్చాడు గౌతమ్. అమ్ము లేచి ఉండటం చూసి, ఇంకాసేపు పడుకొని ఉండొచ్చు కదా అమ్ము అన్నాడు. లేదు, నిద్ర రావట్లేదు అంది లేస్తూ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి నీకు కాఫీ తెస్తా అని వెళ్ళాడు. అమ్ము గౌతమ్నే చూస్తూ ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అప్పటికే గౌతమ్ అమ్ము కోసం ఒక డ్రెస్ తెచ్చిపెట్టాడు. అలాగే కాఫీ కూడా పెట్టి, త్వరగా రెడీ అయ్యి కాఫీ తాగేసిరా, గుడికి వెళ్ళాలంట అని ఉంది ఒక స్లిప్లో. దాన్ని చూసి నవ్వుకొని రెడీ అయ్యి బయటకు వచ్చింది. కిందకు దిగుతూ, గుడ్ మార్నింగ్ అత్తమ్మ, మావయ్య ఎక్కడా అని అంటూ వెళ్ళింది. ఆవిడని హత్తుకుంది. అక్కడే సోఫాలో ఉన్న ఆయన, గుడ్ మార్నింగ్ రా తల్లి అన్నారు. ఆయన పక్కనే ఉన్న గౌతమ్ని చూస్తూ, గుడ్ మార్నింగ్ అండి అంది. కాఫీ తాగుతున్న గౌతమ్కి పొలమారింది. అప్పుడే ఇంకా నిద్రలేచి వస్తున్న ఆదిత్య యాహూ అని గట్టిగా అరిచాడు. వాళ్ళలా రియాక్ట్ అయ్యేసరికి అందరూ నవ్వేశారు. అమ్మ కూడా నవ్వుతూ, ఇది మరీ టూ మచ్ అంది బుంగమూతి పెట్టుకొని కూర్చుంటూ. అచ్చొచ్చో, మా బుజ్జి అమ్ము అలిగిందే అని అంటూ వచ్చాడు ఆది. ఏ పో, బ్రష్ చే ఫస్ట్ అని తోసింది ఆదిని. చేసే వచ్చానే అని అంటూ పక్కనే షాక్గా చూస్తున్న గౌతమ్ని చూసి, ఏమైందిరా అని అడిగాడు ఆది. నీ చెల్లి నన్ను ఏమండి అందిరా బావా అని అన్నాడు గౌతమ్ షాక్గా. మరి మొగుణ్ణి పెళ్ళం ఏమండి అనకుండా ఏరా అనాలా అని అడిగాడు మొహం చిట్లించి. ఇదిగో ఈ వెటకారమే వద్దనేది అన్నాడు. అబ్బా, మీరు మళ్ళీ గొడవ పడకండి కానీ ముందు నువ్వు అమ్మాయి గుడికి వెళ్ళండి అన్నారు సుమగారు. అలాగే మా అని లేచాడు గౌతమ్. అమ్ము శేఖర్ గారికి సుమగారికి నమస్కారం చేసి బయటికి నడిచింది గౌతమ్ వెంట. వెళ్తున్న వాళ్ళను చూస్తూ, వీడి మొహంలో ఈ ఆనందం చూసి ఎన్ని రోజులైందో అన్నారు శేఖర్ గారు ఆనందంగా. రోజులు కాదు మామా, నెలలను. అక్కడైతే వీడు మనిషిలా లేడు అసలు. గది మొత్తం అమ్ము ఫోటోలు పెట్టుకొని ఇటు చూసినా అమ్ము కనిపించేలా పెట్టుకున్నాడు అని అన్నాడు ఆది. సర్లేండి, ఇప్పటికైనా వీడి జీవితంలో ఆనందం వచ్చింది అని అంటూ ఆదికి కాఫీ ఇచ్చారు సుమగారు. అబ్బా అత్తా, నువ్వు కేక, నాకెప్పుడు ఏం కావాలో అమ్ము అండ్ నువ్వు మాత్రమే బాగా తెలుసుకోగలరు అని అన్నాడు. ఆవిడ నవ్వుతూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కారులో గుడికి వెళ్తున్న గౌతమ్ మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తనని గమనించి గౌతమ్ అని పిలిచింది. అబ్బా అమ్ము, నువ్వు కూడా గౌతమ్ ఏంటి, నందు అని పిలవచ్చుగా, గౌతమ్ నంద అని అంత పెద్ద పేరుంది అని అన్నాడు గారంగా. చిన్నగా నవ్వుతూ, నందు అనంది చాలా చిన్నగా. అది వినిపించినట్టే, ఏమన్నావు అని అడిగాడు పెదాల చాటున నవ్వు దాచేసి. గౌతమ్ పెదాల చాటున అల్లరిగా ఉన్న నవ్వు కనిపించగానే గుండె జల్లుమంది అమ్ముకి. సైలెంట్గా కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. ఒక 10 నిమిషాలకి గుడి ముందు కారు ఆపాడు. కారు దిగిన అమ్ము గుడి చూసి ఆశ్చర్యపోయింది. నేను ఈ గుడికి రెగ్యులర్గా వస్తానే అని అనుకుంటూ ఉండగా కార్ పార్క్ చేసి వచ్చాడు గౌతమ్. ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళారు. అమ్ముకి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. పూజారి గోత్రనామాలు అడిగితే భరద్వాజ గోత్రం అమూల్య గౌతమ్ నందన్, సుమశ్రీ చంద్రశేఖర్ అని చెప్పింది. పూజారి అర్చన చేయడానికి వెళ్ళారు. గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో, అతన్ని కదిలించి ఏమైంది నందు అని అడిగింది చిన్నగా. ఈ విషయాలు నీకెలా తెలుసు అని అంటున్న గౌతమ్తో, అత్తమ్మ చెప్పింది అన్నది నవ్వుతూ.
గౌతమ్ కూడా చిన్నగా నవ్వి నమస్కారం చేసుకున్నాడు. హారతి తీర్థం తీసుకున్నాక నుదుటిన కుంకుమ లేకుండా ఉన్న అమ్మను చూసి పూజారి గారు, అమ్మ నుదుటిన కుంకుమ లేకుండా ఉండకూడదు తల్లి అని గౌతమ్ వైపు తిరిగి, బాబు నువ్వు ఈ కుంకుమ పెట్టు, స్వామివారికి కుంకుమార్చన చేసిన కుంకుమ ఇది అన్నారు. గౌతమ్ కాస్త భయంగా అమ్ము వైపు చూసి కుంకుమ తీసుకున్నాడు. చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము నుదిటిన వరకు తెచ్చి ఒక్క నిమిషం ఊపిరి బలంగా తీసుకొని అమ్ము నుదిటిన పెట్టాడు. అమ్ము కళ్ళు మూసుకుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు చెంపలపై రాలాయి. గౌతమ్ తలదించుకొని మనసులోనే బాధపడ్డాడు, తనకిష్టం లేకుండా పెట్టినందుకు. ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడే కూర్చున్నారు. అమ్ము చుట్టూ చూస్తూ ఉంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. తనని అంత ప్రశాంతంగా చూసిన గౌతమ్ చిన్నగా అమ్ము అని పిలిచాడు. హా అని గౌతమ్ని చూసింది. అది అని సారీ చెప్తూ ఉండంగా, నాకు ఆకలేస్తుంది గౌతమ్, వెళ్దామా అని అడిగింది క్యూట్గా ఫేస్ పెట్టి. అయ్యో పదా అని లేచాడు. నేను అప్పుడే అనుకున్నాను ఇంకో గ్లాస్ నీకు మిల్క్ ఇచ్చుంటే బాగుండేదని అంటూ ముందుకు వెళ్తున్నాడు. అమ్ము నవ్వుతూ తన వెనకే వెళ్ళింది. తొందరగా అమ్ముని తీసుకొని కారు ఎక్కేసి స్టార్ట్ చేశాడు. ఒక హోటల్ ముందు కారాపి తనని లోపలికి తీసుకెళ్ళాడు. అమ్ము కూడా నార్మల్గా వెళ్ళింది. తనకిష్టమైన అన్నీ ఆర్డర్ చేసి తెచ్చి ముందు పెట్టాడు. తినమ్ము, ఆకలి అన్నావు కదా అని అన్నాడు. తినకుండా ఊరికే ఉన్న అమ్ముని చూస్తూ, అది నా చేయి కాస్త నొప్పిగా ఉంది, నువ్వు తినిపించవా అని అడిగింది తలంచుకొని. గౌతమ్ ముందు షాక్ అయినా అమ్ముకి నొప్పి అని తెలుసు కంగారుగా. అయ్యో ఏమైంది, ఎక్కడ నొప్పిగా ఉంది అని అంటూ చేయి తీసుకున్నాడు చూడటానికి. అబ్బా మళ్ళీ చూద్దువులే నందు, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టు అనంది కాస్త విసురుగా. అంతే, టక్కుని చెయ్యి వదిలేసి ఫుడ్ తీసుకొని తనకి తినిపించడం స్టార్ట్ చేశాడు. అమ్ముకి చాలా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ని చూస్తూ తింటోంది. నువ్వు తిను, నీకు ఆకలేస్తుంది కదా అనంది. తనకు తినిపించడానికి తెచ్చిన గౌతమ్ వేపు పెడుతూ, మళ్ళీ తింటాలేరా, నీకు ఆకలిగా ఉందిగా అని మళ్ళీ పెట్టడానికి వచ్చాడు. ఓహో నా ఎంగిలని తినవా అనంది ఊరకంట గమనిస్తూ. నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా అమ్మో అని బాధగా అని తన నోట్లో పెట్టుకున్నాడు ఫుడ్ని. అమ్ము చిన్నగా నవ్వింది. తరువాత అమ్ముకి ఫుడ్ తినిపించి మూతి తుడిచి వాటర్ తాగించాడు. అమ్మకు చాలా హ్యాపీగా ఉంది లోపల. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి రాగానే అమ్ముని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి, ఎక్కడరా నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు. గౌతమ్ చేసిన హడావిడికి అందరూ హాల్లోకి వచ్చారు. వాళ్ళని చూడగానే అమ్ముకి ఏం చెప్పాలో తెలియక, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇంకో మాట మాట్లాడకుండా రూమ్కి పరుగు తీసింది. అమ్ము మెల్లగా అని అంటూ వెనకే వెళ్ళాడు గౌతమ్. అమ్ము మొహంలో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్ము రూమ్కి వెళ్ళి అక్కడ బెడ్ మీద కూర్చుంది. గౌతమ్ కూడా వచ్చి కింద కూర్చొని, ఇప్పుడు చెప్పు ఎక్కడ నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు. అది ఎక్కడా నొప్పి లేదు, ఊరికే అబద్ధం చెప్పాను అన్నది చిన్నగా. అమ్మయ్య నొప్పేం లేదా, నేను ఇంకా ఎక్కడ అని కంగారు పడిపోయా. థ్యాంక్ గాడ్ అనుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎత్తిపెట్టాడు. నేను ఎందుకు అబద్ధం చెప్పానని ఆలోచించవా ఏంటి ముద్దపప్పు అని అనుకుంది అమ్ము మనసులో. కొద్దిసేపటికి అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటలో పడ్డారు. అలా 1 వీక్ గడిచింది. ఈ వారంలో అమ్ముకి గౌతమ్కి కాస్త క్లోజ్నెస్ పెరిగింది. గౌతమ్ అమ్ముకి ఎనీటైం ఏం కావాలో అది ఇస్తూ, తానే ఫుడ్ తినిపిస్తూ ఎనీటైం అమ్ముతూనే ఉన్నాడు. మునుపటి అమ్ములా అయ్యింది అమ్ము కూడా. ఇంకా చెప్పాలంటే అమ్ములో అల్లరి స్టార్ట్ అయింది కొత్తగా. అలా 1 వీక్ తర్వాత అమ్ముకి అన్నం తినిపించబోతూ ఉండగా డైనింగ్ హాల్లోకి వచ్చారు శేఖర్ గారు, సుమగారు. వాళ్ళని చూసిన గౌతమ్, ఏంటి నాన్న అలా ఉన్నారు అని అడిగాడు. అది నువ్వు 1 వీక్ యుఎస్ వెళ్ళాలి అని అన్నారు. అది విన్న వెంటనే అన్నం తింటున్న అమ్ముకి పొలమారింది. వెంటనే కంగారుగా వాటర్ ఇచ్చి వెన్ను నిమిరి తనని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టాడు. అమ్ము కాస్త కుదిరిపడి నవ్వాక ఊపిరి పీల్చుకున్నాడు గౌతమ్. ఇప్పుడు సడన్గా ఎందుకు నాన్నా అని అడిగాడు కాస్త డల్గా. అది అక్కడ ఒక డీల్ ఓకే చేయడానికిరా, నేనే వెళ్ళేవాడిని, కానీ నేను బెంగళూరులో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అన్నారు ఆయన. ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. టుడే ఈవినింగ్ ఫ్లైట్ అన్నారు. గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు. అమ్ము కంగారుగా, మావయ్య నేను వెళ్ళి ఆయన్ని ఒప్పిస్తా,
మీరు టికెట్స్ బుక్ చేయండి అనంది. అలాగే తల్లి అని అన్నారు ఆయన. అమ్ము రూమ్లోకి వెళ్ళింది. అక్కడెక్కడ గౌతమ్ కనిపించలేదు. అంతా వెతుకుతూ వెళ్ళింది. బాల్కనీలో ఉన్నాడు. వెనకే వెళ్ళి నందు అన్నది చిన్నగా. వెంటనే తనని గట్టిగా హక్ చేసుకున్నాడు గౌతమ్. అమ్ము ఫస్ట్ ఆశ్చర్యపోయినా గౌతమ్ చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. అందుకే వెన్ను నిమురుతూ ఉండిపోయింది. గౌతమ్ ఇంకా గట్టిగా అమ్ముని గుండెలకు పొదుముకుంటూ, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదమ్ము. అప్పుడు ఒకసారి అలా వెళ్ళినందుకే చాలా దూరం అయ్యావు. ఇప్పుడు వెళ్తే అని మాటలు రాక ఆపేశాడు. అమ్ము గౌతమ్ వెన్ను నిమురుతూ, నందు, అప్పుడు మన మధ్య ఎలాంటి బంధమూ లేదు, కానీ ఇప్పుడు మన మధ్య ఒక బంధం ఉంది. అలాంటప్పుడు నీకు ఎలా దూరం అవుతాను అనంది. నిజంగా నాకు దూరం అవ్వవు కదూ అని అడిగాడు చాలా ఆశగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. నువ్వు రాగానే నీ కంటికి కనిపిస్తాను, నేనే ఎదురొస్తాను అని అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అని అంటూ అమ్ముని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఇద్దరికి వాళ్ళ ఉన్న పొజిషన్. కాస్త ఇబ్బందిగా కదిలారు. అమ్మును వదిలేసి గౌతమ్ కిందకెళ్ళాడు చెప్పటానికి. అమ్ము గౌతమ్ టచ్ని ఫీల్ అవుతూ నవ్వుకుంది. తర్వాత వెళ్ళి గౌతమ్ బట్టలు సర్దుతూ ఉంది. అన్నీ సర్దాకొచ్చాడు గౌతమ్. అమ్ము, ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ అని అంటూ, అన్నీ సర్దేశా అనంది. గౌతమ్ అంతా ఒకసారి చూసి అమ్ముని చూస్తూ సారీ అని అన్నాడు. ఎందుకు అనంది అర్థం కాక. టక్కున అమ్ముని మళ్ళీ హక్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ, ప్లీజ్ నువ్వు ఎయిర్పోర్ట్కి రాకు, నిన్ను చూస్తూ దూరంగా వెళ్ళలేను. ఇప్పుడు కూడా నిన్ను దగ్గరగా తీసుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అని అమ్ముని చూడకుండా అలానే సూట్ కేసు తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. అమ్ము అలానే అక్కడే కూర్చుండిపోయింది. గౌతమ్ని వదలడానికి వెళ్ళాడు ఆది. అమ్ము కొద్దిసేపటి తేరుకొని ఆ రూమ్ చూసింది. ఎందుకో చాలా వెల్తిగా అనిపించింది తనకు. అలానే చూస్తూ ఉంది రూమ్ అంతా. సడన్గా తన కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అక్కడ షెల్ఫ్ దగ్గర ఏదో ఉన్నట్టు అనిపించింది. చిన్నగా దాన్ని తోసింది. ఒక డోర్ ఓపెన్ అయింది. షాక్ అయింది అమ్ము. ఇక్కడ ఒక రూమ్ ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎదురుగా పెద్ద ఫ్రేమ్లో అమ్మోది ఒక ఫోటో ఉంది. అది లంగా ఓణీలోది. చాలా ముద్దుగా ఉంది. తరువాత కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడే పక్కన. అలానే చూస్తూ వెళ్ళింది. అక్కడొక బెడ్, సోఫా ఉన్నాయి. అమ్ము ఆల్బమ్ చూస్తూ వెళ్ళింది. అక్కడ సోఫా దగ్గర టేబుల్లో ఏదో బుక్ ఉంది. దాని మీద నా అమూల్యమైన అమ్ము అనుంది. దానిలో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసింది. అందంగా ఉన్న హ్యాండ్ రైటింగ్తో, గుండ్రంగా ఉన్న అక్షరాలతో, నా ఆనందంలో నువ్వు, నా ఊహల్లో చిత్రం నువ్వు, నా గుండెల్లో చప్పుడు నువ్వు, నా నిద్రలో కలువవు నువ్వు, నన్ను తట్టి చూసుకుంటే నాలో కలిగే పులకరింత చిరునామా నువ్వు, నేను అనే పదానికి అర్థమే నువ్వు అని రాసుంది. అది చదివిన అమ్మోకి గౌతమ్ కళ్ళ ముందు మెదిలాడు. అలానే పేపర్ తిప్పింది. తన ఫోటో స్కెచ్ ఉంది దాని పక్కన. వర్షాకాలంలో ఇంద్రధనుసు ఎంత అందంగా కనిపిస్తుందో, నిన్ను ప్రేమించే వారికి నువ్వు కూడా అంతే అందంగా కనిపిస్తావు బంగారం అనుంది. దాన్ని చూడగానే అమ్ము పెదాల మీద నవ్వు పూసింది. బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకున్నాయి. అలా మెల్లగా డైరీని చదువుతూ గతంలోకి జారుకుంది. అక్కడ ఫ్లైట్లో గౌతమ్ కూడా అమ్ము గురించి ఆలోచిస్తూ తన మొదట అమ్ముని చూసిన రోజు వెళ్ళాడు కళ్ళు మూసుకొని. 1 ఇయర్ బ్యాక్ గౌతమ్, లేరా గుడికి వెళ్దాం, ఈరోజు మర్చిపోయావా అని అంటూ బెడ్షీట్ లాగుతున్నారు సుమగారు. టక్కున లేచి బాత్రూంలోకి దూరాడు గౌతమ్. ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. కిందకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకొని గుడికి బయలుదేరాడు. ఇద్దరు గుడికి చేరుకున్నాక గౌతమ్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ పిలిచింది. వెనక్కి తిరిగి మాట్లాడేసి ముందుకు తిరిగిన అతనికి మాటలు రావడం లేదు. చూపులు తిరగట్లేదు, అడుగులు పడడం లేదు. అలాగే ఉండిపోయాడు. కానీ వెనక త్వరగా అని వినిపించింది. అలానే చూస్తుండిపోయాడు అక్కడున్న దృశ్యాన్ని. అక్కడ ఒక అమ్మాయి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. తనని చూస్తుంటే వేరే ప్రపంచమే వద్దనేంత అందంగా ముద్దుగా ఉంది. ఈసారి నిజంగా గుడిలో గంటలు మోగిన శబ్దానికి తేరుకున్నాడు. కంగారుగా మొత్తం గుడి అంతా చూశాడు. లాస్ట్లో ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది. ఇంకేముంది బాబు, ఊపిరి పీల్చుకొని తన దగ్గరికి వెళ్ళాడు.
ఆ అమ్మాయి వెనకే కాస్త దూరంలో ఉంటూ తనే చూస్తూ తన కళ్ళల్లో నిలిపేసుకున్నాడు. మళ్ళీ సుమగారు పిలిచారు. ఆవిడతో మాట్లాడొచ్చేసరికి ఆ అమ్మాయి కనపడలేదు. ఏదో బాధ చుట్టేసింది మనసుకి. అంతా వెతుకుతూ ఉన్నాడు. అలా గుడి బయటకొచ్చాడు. అక్కడ అమ్మాయి బండెక్కుతూ ఉంది. వదిలేస్తే తను వెళ్ళిపోతుందేమో అని భయపడి కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి బైక్పై కూర్చొని వెళ్ళింది. ఆ బైక్ నెంబర్ చూసిన గౌతమ్ మొహం 1000 వోల్ట్లు దాటి 1,00,000 వోల్ట్ల బల్బు వెలిగినంత వెలిగింది. అలానే అక్కడే నిల్చొని ఉండిపోయాడు. సుమగారు వచ్చి మాట్లాడించేదాకా అస్సలు కదలకుండా బైక్ వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆవిడొచ్చాక తేరుకొని కారు దగ్గరికి నడిచాడు. ఇంటికి వెళ్ళేంత దాకా తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు. అన్నీ గమనించిన సుమగారు కూడా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక 2 రోజులకి ఆ బండి నెంబర్ ఉన్న వ్యక్తికి కాల్ చేసి మాట్లాడి వెళ్ళాడు. మాల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆ అమ్మాయి. ఇంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆ అమ్మాయి షాక్ అయింది. అలా కూర్చునేసరికి కాస్త భయపడింది కూడా. హాయ్ అమ్మో అన్నాడు అతను. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు అని సీరియస్గా చూస్తూ అడిగింది. నా పేరు గౌతమ్ నందన్. మా నాన్న పేరు శేఖర్. అమ్మ సుమ. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అని చెప్పబోతుంటే ఈ డీటెయిల్స్ నాకెందుకు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్తారా అని అంది చేయి చూపిస్తూ. ఐ లవ్ యూ అని అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. ఒక్క క్షణం షాక్ అయిందమ్ము. ఏయ్, నీకేమైనా పిచ్చా? నా గురించి ఏం తెలుసు నన్ను అట్లా అంటుంటే? నీ గురించి తెలుసుకొని నిన్ను ప్రేమించలేదు, నిన్ను ప్రేమించాక నీ గురించి తెలుసుకున్నా. కావాలంటే చెప్తా విను. నీ పేరు అమూల్య, నాన్న నిరంజన్, అమ్మ లక్ష్మి, అన్నయ్య ఆదిత్య, అత్త భాగ్య, మామ శ్రీధర్, వాళ్ళ కొడుకు వేదాంత్. మీ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉంటుందంట, తన పేరు సుష్మ అని టక్టకా చెప్పేశాడు. ఇంత తెలుసుకున్న నువ్వు నేను మా బావని ఇష్టపడుతున్నానని తెలుసుకోలేదా అంది సీరియస్గా చేతులు కట్టుకొని. ఒక్క క్షణం మాటలు రాలేదు. గుండె ఆగినంత అయింది. గొంతు తడి ఆరిపోయి ఏదో ఫీల్ వచ్చేసింది. కాళ్ళల్లో సత్తువలేదు. మళ్ళీ అమ్మో మాట్లాడించేదాకా ఏం మాట్లాడలేదు. అవునా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు మాటల్ని కూడదీసుకొని. అవును, చాలా ఇష్టం, 4 ఏళ్ల నుండి ఇష్టపడుతున్నా అంది. ఎందుకో అమ్ముకు కూడా అతనితో మాట్లాడాలి అని ఉంది. సరే, నువ్వు తనని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. హా అనంది. ఓకే అని వచ్చేశాడు. తను పిలుస్తున్నా, అంతకుమించి మాట్లాడాలంటే ఇంకా ఏడ్చేస్తాడేమో అని తన ముందు అని భారంగా కింద కారు దగ్గరకు వచ్చాడు. గౌతమ్ రావడం చూసి ఆదిత్య వచ్చాడు.